దివ్యాని ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు విష్ హెల్త్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా వరకు అందరూ బాధపడుతున్న సమస్య డయాబెటీస్లో ఉన్న వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి. డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ కలిగే పెద్ద సమస్య ఏం ఫుడ్ తినాలి, మీరు చెప్పండి సార్. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? డయాబెటీస్ అనగానే ముఖ్యంగా అన్నిటికంటే కష్టమైందంటే డయాబెటీస్ రోగం గురించి ఎవరు భయపడరు, కానీ నేనేం తినాలి ఏం తినకూడదు, నేను తినే ఆహారంలో బాగా నియమాలు వచ్చేస్తే ఇది తినకూడదు అది తినకూడదు ఇట్లాంటివన్నీ వాటితోటి ఎక్కువ భయపడతారు యాక్చువల్గా. అదొకటే కాకుండా సరే భయం పోయినా అసలు ఏం తినాలని తెలుసుకున్నా కూడా చాలామంది తెలియక రాంగ్ ఫుడ్ తింటారు. కొద్దిమంది ఎవరో మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పటం, లేదంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూడటం, ఎవరు ఏది పడితే అది చెప్పేస్తుంటారు, వీళ్ళు ఏది పడితే అది చేస్తూ ఉంటారు. చివరికి డయాబెటీస్ మాత్రం కంట్రోల్ కాదు. సో డయాబెటీస్లో ముఖ్యంగా అతి ప్రధానమైన సమస్య, డయాబెటీస్లో మనం జీవన విధానం మార్చుకోవాలి. డయాబెటీస్ అంటే మీరు తినడం తినకపోవడం కాదు. డయాబెటీస్ అంటే మనకు జీవన విధానం, అంటే మన లైఫ్ స్టైల్ కంప్లీట్ మారాలి. అంటే మీ ఆహారపు అలవాట్లు మారాలి. మీకు రాత్రికి రాత్రే షుగర్ రాలేదు, రాత్రే మీరు మారరు. సో కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. ఈ మారే ప్రాసెస్లో మీకు కొంచెం కష్టం అవుతుంది. దాన్ని జాగ్రత్తగా సైంటిఫిక్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు చేసుకోగలిగితే మీకు జీవితకాలం బాగుంటారు. డయాబెటీస్ రావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు మీరు కష్టపడి ఎక్కువ తినడం ద్వారానో, కష్టపడకుండా అలాగే కూర్చోవడం ద్వారానో, లేదు కొద్దిమందిలో స్ట్రెస్ రావడం ద్వారానో మీకు షుగర్ వచ్చింది. ప్రకృతి రీత్యా మనకు ఒక 5 నుంచి 6 సంవత్సరాల ముందే మన శరీరం ఎన్నో లక్షణాలను చూపించిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో షుగర్గా రూపాంతరం చెంది మీకు రక్తంలో షుగర్ ఉండిపోతుంది. దాన్నే డయాబెటీస్ అన్నారు. సో డయాబెటీస్ అనేది ఒక జబ్బు కాదు, ఒక డిజార్డర్ అంటే శరీరము సక్రమంగా జరగాల్సిన ఒక పని సక్రమంగా జరగట్లేదు. అసలు ఏంటి సక్రమం ఏంటి అంటే మనం ఆహారం తీసుకోవాలి, తీసుకున్న ఆహారం మన శరీర పనులకు అయిపోవాలి. ఏ రోజు ఆ రోజు బ్యాంక్ లెక్క క్లోజ్. 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు అయిపోవాలి, ఏం మిగలకూడదు. ఇది ప్రకృతి నియమం. కానీ మనం ఏం చేస్తున్నాము, రోజంతా తింటానే ఉన్నాం. ఒకప్పుడు రోజుకు 2 పూటలు తింటే ఎక్కువ, తర్వాత 3 పూటలు తిన్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు తింటున్నారో వాళ్ళకే తెలియదు. ఫుడ్ కనపడితే తినడం, ఆ పక్కింటికి వెళ్తే తినడం, రోడ్డు మీదకి వెళ్తే తినడం, ఎలా తినే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోయినాయి. అందువల్ల మీకు ఖచ్చితంగా షుగర్ రావడం కాదు, షుగర్తో పాటు కొలెస్ట్రాల్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి వస్తుంది, హార్మోన్ డిస్టర్బ్ అవుతాయి, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, గౌటి ఆర్థరైటిస్, ఇలా ఒక్కటేంటి అన్నీ వస్తాయి. ఇవన్నింటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అన్నారు. అందరికీ బాగా ఫేమస్గా తెలిసింది కేవలం షుగరే, కొద్దిమంది కొలెస్ట్రాల్ కూడా తెలుసు. కానీ ఇవన్నీ ఒక కవలలు, 8 నుంచి 9 మంది కవల పిల్లలు. ఇవన్నీ ఒకేసారి అటాక్ చేస్తే మీ జీవితం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. సో వీటన్నిటికీ మనం అన్నిటికంటే ముఖ్యమైన ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం. ఒకప్పుడు మన తాతలు తండ్రులు హోల్ గ్రెయిన్ ఫుడ్ తినాలి, దంపుడు బియ్యం తినేవాళ్ళు, లేకుంటే జొన్నలు రాగులు ఇట్లాంటివి ఎక్కువ తినేవాళ్ళు, లేదంటే ఫ్రూట్స్ తినేవాళ్ళు. మనకప్పుడు ఆహారంలో ప్రాసెసింగ్ అనేది రాలేదు. ఒకప్పుడు మైదాపిండి లేదు, ఇప్పుడు మైదాపిండి వచ్చింది. మైదాపిండి వచ్చిన తర్వాత బిస్కెట్లు వచ్చినాయి, రకరకాల నూడిల్స్ వచ్చినాయి. వీటన్నిటి వల్ల మీకు ఆహారం మారిపోయింది. ఈజీగా ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ అవ్వటం ద్వారా మీకు డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఏర్పడ్డాయి. దాంతోపాటు మన శారీరకంగా కూడా ఏం పని చేయట్లేదు కాబట్టి మీకు డయాబెటీస్ కానీ ఇతరత్ర లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి ఎక్కువ ప్రాబ్లం అయింది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఇది ప్రధాన సమస్య డయాబెటీస్లో. తీసుకోకూడని పదార్థాలు ఏంటంటే ఒక 4-5 రకాల కేటగిరీలుగా విభజించుకొని స్థూలంగా చెప్తాను, డీటెయిల్స్ మళ్ళీ చెప్పుకుందాం. అన్నిటికంటే ప్రధానంగా మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే హైలీ రిఫైన్డ్ ఫుడ్. అంటే ఏదైనా ఆహారాన్ని దాని ఉన్న ఆహారం ఒరిజినల్ పరిస్థితిని మనం రూపాంతరం చెందడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గోధుమలు తీసుకున్నాం, గోధుమల్లాగా తింటే మీకు ఏం ప్రాబ్లం లేదు. గోధుమల్ని పిండి చేసి దాంట్లో పైన పొట్టు తీసేసి ఇంకా రిఫైండ్ చేసి ఇంకా వడకట్టి దాంట్లో మైదా పిండి తీసి కొన్ని కెమికల్స్ వాడి దాన్ని ఇంకా బిస్కెట్ చేసి ఇలా
ఫుడ్ని ఎప్పుడైతే రిఫైన్డ్ చేస్తారో, హైలీ రిఫైన్డ్ చేస్తే దాంట్లో సహజత్వం కోల్పోయి మీకు ఓన్లీ కార్బోహైడ్రేట్సే మిగులుతాయి. మిగతా అన్ని ఫైబర్ కానీ, మిగతా లవణాలు, మిగతా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎగిరిపోవడం ద్వారా మీకు ఓన్లీ సింపుల్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ మిగులుతాయి. దాని అర్థం ఏంటంటే మీరు అచ్చంగా మీరు షుగర్ తిన్నట్టే, పిండి రూపంలో ఉన్న షుగర్ తింటున్నారు. అలా మనం హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో రిఫైన్డ్ ఫుడ్స్ మొత్తం ఆపేయాలి. అలాగే హైలీ ఆయిలీ ఫుడ్స్, లైక్ ఆయిలీ ఫుడ్స్ అంటే మీరు డీప్ ఫ్రై చేస్తారు కదా, పకోడీ, కచోరీ, ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఆపేసేయాలి. అంటే ఇవన్నీ దాంట్లో తీయగలేకపోయినా మీకు ఇండైరెక్ట్ షుగర్స్ అనమాట. మీకు అనిపించచ్చు తీయగలేదు కదండి, ఈ షుగర్ కాదు కదా, ప్రాబ్లం లేదు కదా అనిపించచ్చు. ఇవన్నీ ఆల్రెడీ వేరే రూపంలో ఉన్న షుగర్సే. అట్లాగే హైలీ పాలిష్డ్ ఫుడ్ అంటే గోధుమలు పాలిష్ చేయడం ద్వారా, బియ్యాన్ని పాలిష్ చేయడం ద్వారా మనం తింటున్నాము. ఇవన్నీ కూడా మీకు షుగర్స్ పెంచేటే. ఒకప్పుడు మనం దంపుడు బియ్యం తినేవాళ్ళం, ఇప్పుడు దంపుడు బియ్యం తినట్లేదు. మిల్స్ వచ్చినాయి, రైస్ మిల్స్ వచ్చినాయి, బాగా ప్రాసెస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ చేయడం ద్వారా మీకు ఓన్లీ కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువైపోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే ఒక ఆహారం తీసుకుంటే అందులో షుగర్ రిలీజ్ అయ్యే శాతం ఎంత ఉంటుందనే దాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఉదాహరణకి మనం పాలిష్డ్ రైస్ తీసుకుంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 80 పైన ఉంటుంది. దాన్ని మీరు ఉడికించిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది. అదే మీరు అన్పాలిష్డ్ దంపుడు బియ్యం అయితే 55-60లో ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్. దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. సో ఈ 20% డిఫరెన్స్, 20 నుంచి 80-30% డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్సే మీకు షుగర్కి, మీ రక్తంలో షుగర్ త్వరగా రిలీజ్ అయ్యే కెపాసిటీని పెంచేస్తుంది. దానికి గ్లైసెమిక్ లోడ్ అంటారు. అంటే మీరు ఫుడ్ తీసుకోగానే ఎంతసేపట్లో రక్తంలో షుగర్ కింద వస్తుంది అనే ఒక సూచిక, దానికి గ్లైసెమిక్ లోడ్ అంటారు. ఇలా హైలీ రిఫైన్డ్ ఫుడ్ తీసుకున్న, హైలీ ఫ్రైడ్ ఫుడ్, హైలీ ఆయిలీ ఫుడ్ అంటే అతిగా ఫ్యాట్ ఉండే ఫుడ్స్ ఏముంటాయి మనకు, బేసికల్గా మటన్ తీసుకుంటారు, పోర్క్ తీసుకుంటారు. ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. మంచి ఫ్యాట్ కాదు, చెడు ఫ్యాట్ ఉంటుంది. మీకు సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండటం అనేది మనకు మంచిది, అంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుంది. అట్లాగే మన స్టార్చీ వెజిటేబుల్స్ అంటారు. స్టార్చీ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు బంగాళదుంప ఉంది, మొక్కజొన్న ఉంది. ఇవన్నీ కూడా మీకు అతిగా కార్బోహైడ్రేట్ ఉండే ఒక ఆ వెజిటేబుల్ ఫుడ్ అయినా కూడా అది మీకు మంచిది కాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు. వీటన్నిటినీ మనం మినిమైజ్ చేసుకోవాలి. వీలుంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సార్ వైట్ రైస్ తినొద్దన్నారు, గోధుమలు తినొద్దన్నారు, బంగాళదుంప తినొద్దన్నారు, ఇంకేం తినాలి సార్ అని అంటారు. అంటే జీవితంలో మనం ఇప్పుడు దాకా ఇవే తిని, ఇవి తప్ప అసలు మనకు ఫుడ్సే లేవు అని అనుకొని మనం ఇది తినలేకపోతే నేను ఉండలేను, నాకు ఏమైనా చేయండి, అన్నం మాత్రం పెట్టండి అంటారు. మీ షుగర్ ఎప్పుడు కంట్రోల్ కాదు, మీ కొలెస్ట్రాల్ ఎప్పుడూ కంట్రోల్ కాదు. మీరు మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్. ఇవన్నీ లేకుండా కూడా ఆరోగ్యంగా బతకవచ్చు. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో నా 22 ఏళ్ళ అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఎవరైతే బాగా రిఫైన్డ్ ఫుడ్ తింటుంటారో, అంటే రిఫైన్డ్ బియ్యం, తెల్ల పాలిష్డ్ బియ్యం తింటుంటారో, అట్లా గోధుమ పిండి కూడా ఇప్పుడు మనకు దొరికే సూపర్ మార్కెట్లో దొరికే ప్యాకెట్లలో వచ్చే పిండి అంతా కూడా మీకు రిఫైన్డ్ పిండి. దాంట్లో సహజత్వం కోల్పోయి కెమికల్స్ యాడ్ చేసి ఓన్లీ తెల్లగా టేస్టీగా ఉండే గోధుమ పిండి వస్తుంది. ఇవన్నీ తినడం ద్వారా చాలామందికి విటమిన్ B12 లోపం వస్తుంది. మనం సాధారణంగా ఆహారంలో దొరికే విటమిన్ B12 మనం కోల్పోతున్నాం. అందువల్ల ఇప్పుడు ఎవరికి టెస్ట్ చేసినా అందరికీ విటమిన్ B12 తక్కువ ఉంటుంది, విటమిన్ D తక్కువ ఉంటుంది. ఎందుకంటే అసలు మనం ఎండకే పోవట్లేదు, ఎండకు పోయినా కూడా ఈ తల మాత్రమే కనపడుద్ది, మిగతా అంతా కవర్ చేస్తాము. పొద్దున ఎవరికి లేచే అలవాటు ఉండదు, లేచే అలవాటు ఉన్నా కూడా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే టైము కానీ బాడీ శరీర భాగం తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ రెండు చిన్న చిన్న లోపాలు చేయడం ద్వారా ఎంతో మీకు అలసట రావటం, ఒట్టిగానే కెపాసిటీ, బోన్స్ వీక్ అయిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆహారంలో చిన్న మార్పులు చేయడం ద్వారా B12 మీరు రోజొక B12 కాంప్లెక్స్ వేసుకుంటారు, A to Z ట్యాబ్లెట్ లాంటివి వేసుకుంటుంటారు. ఇట్లాంటి ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేకుండా ఆహారంలో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ B డెఫిషియన్సీ రాదు, A డెఫిషియన్సీ రాదు. అలా షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది. మనం తీసుకునే చిన్న ఆహారంలో మార్పు చేసుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఈ ఫుడ్స్ కాకుండా కూడా మనం తిని బతకవచ్చు, ఆరోగ్యంగా బతకవచ్చు.
సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాకరకాయ తినొచ్చు అంటారు, ఇది ఎంతవరకు నిజం? డయాబెటీస్ ఉన్నవాళ్ళే కాదు, ఎవరైనా కాకరకాయ తినవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కాకరకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని ఒక అపోహ ఉంది. కేవలం కాకరకాయ తింటే షుగర్ కంట్రోల్ అవ్వదు. అది ఆ అపోహ కూడా ఎలా వచ్చిందంటే, షుగర్ అంటే తీపి రోగం, తీపికి వ్యతిరేకంగా చేదుగా ఉంటుంది కాబట్టి దీనికి అది ఫైట్ చేసి న్యూట్రల్ చేసేస్తుంది, దాంట్లో ఉన్న తీపిని చేదు కవర్ చేస్తుంది అనుకుంటారు. శరీరం అలా పనిచేయదు. మీరు ఏది తిన్నా ప్రతి తిన్న ఆహార పదార్థం దాని 3 రకాలుగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లు, ఈ 3 రకాలుగానే విభజించుకుంటుంది. మీరు కాకరకాయ తిన్నా ప్రోటీన్ ఉందా, ఫ్యాట్ ఉందా, కార్బోహైడ్రేట్ ఉందా చూసుకుంటుంది. రిఫైన్డ్ అన్నం తిన్నా ప్రోటీన్ ఉందా, కార్బోహైడ్రేట్ ఉందా ఇవన్నీ చూసుకుంటుంది. అంతే. అర్థమైందా? మీరు ఎప్పుడైతే రిఫైన్డ్ ఫుడ్ తింటారో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు, అంటే లోడ్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఆ లోడ్ ఎక్కువ ఉందా లేదా అంతే. కాకరకాయ చేదు ఉన్నా సరే ఎంతో కొంత మంచి ఆహార పదార్థమైన షుగర్ని కాకరకాయ తినడం, కేవలం కాకరకాయ తినడం ద్వారా ఈ తీపిని షుగర్ ఆపోజిట్ చేయదు, దాని ద్వారా మీకు ఉపయోగం ఉండదు. అది అపోహ మాత్రమే. అయితే కాకరకాయ యాజ్ ఏ వెజిటబుల్ ఇట్స్ ఎ వెరీ గుడ్. షుగర్ ఉన్నా లేకున్నా తినొచ్చు, చాలా మంచిది, తినండి. దాంట్లో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, తినండి. కానీ షుగర్ దాని ద్వారా తగ్గదు. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఓన్లీ షుగర్ మానేస్తే చాలా సార్, ఇంకేమైనా మానేయాలా? ఈ డయాబెటీస్ అనగానే తీపి, షుగర్ ఉంది కాబట్టి షుగర్ మానేస్తే సరిపోతుంది, మిగతా అన్నీ మానేయక్కర్లేదు కదా అనుకుంటారు. దీంట్లోనే అసలు ట్రిక్, అసలు సమస్య ఉంది. షుగర్ అనగానే మీరు తీసుకునే షుగర్ కావచ్చు, షుగర్ రూపంలో ఉండే స్వీట్లు కావచ్చు, అది మానేయాలి, అది అందరికీ తెలుసు. కానీ ఇండైరెక్ట్ షుగర్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఏ పదార్థమైనా సరే మీకు షుగర్ కిందే లెక్క. మీరు రిఫైన్డ్ వైట్ రైస్ తీసుకుంటే మీరు మరో రూపంలో ఉన్న షుగర్ తీసుకుంటున్నట్టే. చాలామంది ఏం చేస్తారంటే, షుగర్ వచ్చింది, అన్నం మానేసి చపాతీ తింటారు. చపాతీ ఏ రాయితో కొట్టుకున్నా అంతే, మీరు తెల్లన్నంతో కొట్టుకున్నా అంతే, చపాతీతో కొట్టుకున్నా అంతే, 2 రిఫైన్డ్ కార్బోహైడ్రేట్సే, రూపం మారింది అంతే. సో చపాతీ తిన్నా మీకు అంతే రిఫైన్డ్ కార్బోహైడ్రేటే కాబట్టి గ్లైసెమిక్ లోడ్ ఎక్కువే ఉంటుంది, తెల్లన్నం తిన్నా ఎక్కువే ఉంటుంది. మనకు ఒక తృప్తి, అందుకని మీరు చపాతీ తింటానే ఉంటారు, కానీ మీ షుగర్ ఏం తగ్గదు. సో అందువల్ల మనం డైరెక్ట్ షుగర్స్తో పాటు ఇండైరెక్ట్ షుగర్స్ కూడా మనం తగ్గించుకోవాలి, వీలైతే పూర్తిగా ఆపాలి. ముఖ్యంగా ప్రధానమైనది వైట్ రైసు, చపాతి, ఈ 2 రిఫైన్డ్ మానేస్తే మీకు చాలా వరకు సమస్య తీరిపోతుంది. పొద్దున టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది, ఒక్కటే స్పూన్ తాగుతానండి, మిగతా అంతా ఏం తాగని అంటారు. మనకు మొత్తం రక్తంలో ఉండే షుగరే 2 టేబుల్ స్పూన్లు అంతా ఉండదు. దాంట్లో మీరు 1 టేబుల్ స్పూన్ పొద్దున్నే తాగేస్తే మిగతా రోజంతా ఏం తింటారు, ఏం చేస్తారు? సో శరీరానికి ఓవర్లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ మీ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకోవట్లేదు, అందుకే మీకు షుగర్ వచ్చింది. మళ్ళా పైనుంచి షుగర్ చేస్తారు. షుగర్ చేయడం ద్వారా మీకు రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం రోజు ట్యాబ్లెట్లు వేసుకోకుండా కూడా షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, రోజు ట్యాబ్లెట్ వేసుకునే అవసరాన్ని తగ్గించి మినిమైజ్ చేసుకోవచ్చు. చాలామందిలో అసలు ట్యాబ్లెట్లు పూర్తిగా ఆపవచ్చు, దాన్ని డయాబెటీస్ రివర్సల్ అంటాము. ఈ రివర్సల్లో మనం చేసే ఏంటంటే, మీరు తీసుకునే ప్రతి ఆహారాన్ని ఏం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, అలాగే మీ ప్యాంక్రియాస్ కెపాసిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తగ్గించాలి, ఇట్లాంటివన్నీ మనం సైంటిఫిక్గా మార్పు చేయడం ద్వారా మీకు డయాబెటీస్ పూర్తిగా రివర్స్ చేయొచ్చు. ఓకే, షుగర్కి బదులు బెల్లం కానీ తేనె కానీ వాడవచ్చు. చాలామంది షుగర్ అంటే షుగర్ మానేయచ్చు కానీ బెల్లం తినొచ్చు, చాలా మంచిది అనుకుంటారు. లేదా తాటి బెల్లం అంటారు, లేకపోతే తేనె కూడా వాడతారు. పొద్దున్నే నిమ్మరసంలో నిమ్మ నీళ్ళు వేసుకొని తేనె తాగుతారు, దాని ద్వారా నాకు మొత్తం ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అని ఒక అపోహ. తేనెలో కూడా విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 70.7% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తేనెలో. అయితే తేనెలో మిగతా 30% మంచి విటమిన్లు, వేరే రకరకాల పదార్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ ఉంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి పనికిరాదు. బెల్లం విషయానికి వస్తే, బెల్లం అనేది ఒక ముడి షుగర్. బెల్లాన్ని బాగా కెమికల్స్ యాడ్ చేసి
రిఫైన్ చేసి 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 చివరికి వచ్చేదే మీకు చూడముచ్చటగా ఉండే షుగర్. బెల్లం తిన్న అంటే క్రూడ్ ఫామ్లో ఉండే షుగరే అది కూడా. సో అందువల్ల బెల్లం ఏం మంచిది కాదు. షుగర్ కంటే 1% బెటర్ ఏమో, అంతే తప్ప అది షుగరే ఇది షుగరే. ఎందుకంటే ఈ షుగర్ నుంచి వచ్చిందే, బెల్లంలో ఉండే షుగర్ నుంచి వచ్చిందే మనం తీసుకునే క్రిస్టల్ షుగర్. అన్నిట్లలో ఉండేది అదే. ఇంకా దాంట్లో కెమికల్స్ యాడ్ అయ్యి, అంటే మనం తీసుకునే టేబుల్ పైన ఉండే వైట్ షుగర్లో కెమికల్స్ యాడ్ అవ్వటం వల్ల తెల్లగా అవుతుంది. మీకు తెల్లగా ఉంది కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది అనుకోవద్దు. ఎన్నో రకాల కెమికల్ ప్రాసెస్లు, కెమికల్స్ యాడ్ చేయడం ద్వారా షుగర్ వచ్చింది. అందువల్ల మీరు బెల్లం తింటేనన్నా ఎంతో కొంత మేలు అవుద్దాం, కానీ అంటే 2 షుగర్లే ఏది తీసుకున్నా షుగర్ పేషెంట్లకు ఏ బెల్లము పనికిరాదు, ఏ తేనె కూడా పనికిరాదు. తెల్ల షుగర్ కంటే బెల్లం కొంచెం బెటరు. కానీ మీరు బెల్లం ఎప్పుడైనా తయారు చేసే ప్రాసెస్ చూసుంటే మీ దగ్గరకు వచ్చే బెల్లంలో కూడా కెమికల్స్ యాడ్ చేసే వస్తాయి. ఒరిజినల్ బెల్లం మీరు నల్లగా ఉంటే చూడలేరు, ఆ వాసన మీరు భరించలేరు, ఒరిజినల్ బెల్లం. సో అందువల్ల మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటికీ దూరంగా ఉండాలి, డైరెక్ట్ షుగర్స్కి దూరంగా ఉండాలి, ఇండైరెక్ట్ షుగర్స్కి కూడా మనం దూరంగా ఉండాలి. అప్పుడే మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది. మీరు అనుకుంటారు ఒక్కటే టేబుల్ స్పూన్ షుగర్ కదా, ఒక్కటే కాఫీ కదా, లేకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది, సాయంత్రం 1 కప్పు, ఇలా అనుకుంటూనే మీకు ఒక్కొక్క షుగర్ ట్యాబ్లెట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అది పెరగొద్దు అనుకుంటే చిన్న చిన్న పొరపాట్లు మనం చేయకుండా ఉంటే చాలా వరకు షుగర్ ఈజీగా కంట్రోల్ అయిపోతుంది, ఈజీగా రివర్స్ చేయొచ్చు. అది పెద్ద సమస్యే కాదు, మనం అర్థం చేసుకోవాలి. సార్, మీరు న్యాచురల్గా ఉండే ఫుడ్స్ తినొచ్చు అంటున్నారు కదా, బంగాళదుంప కూడా న్యాచురల్ ఫుడ్డే కదా, ఎందుకు తినొద్దు? బంగాళదుంప న్యాచురల్ ఫుడ్ అయినప్పటికీ మనం దాన్ని ఉడికిస్తాం. ఉడికించినప్పుడు దాంట్లో ఉండే స్టార్చ్ అంటారు, అంటే పిండి పదార్థం మనకు చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఈ ప్రకృతిలో భూమి కింద ఉండే ఆహార పదార్థాలు అంటే ఇట్లాంటి ట్యూబర్స్, ఈ బంగాళదుంప కానీ స్వీట్ పొటాటో కానీ, ఇవన్నీ ఏంటంటే పైనుంచి జంతువులు వాటిని ఆహారాన్ని దోచేయకుండా ప్రకృతి కింద భూమిలో దాచిపెట్టుకుంటుంది దాని ఫ్యూచర్లో అవసరం కోసం. అందువల్ల అది ఏం చేస్తుందంటే కాన్సన్ట్రేటెడ్గా మనం ఎప్పుడైనా డబ్బులు దాచిపెట్టుకున్నాడు, చిల్లర డబ్బులు దాచిపెట్టుకోడు కదా, పెద్ద నోట్లు దాచిపెట్టుకుంటాడు, లేదంటే బంగారంలో దాచిపెట్టుకుంటాడు. ఎందుకంటే తక్కువలో ఎక్కువ వాల్యూ సేవ్ అవుతుంది. అట్లాగే ప్రకృతి కూడా మనకు చెట్లకు ఎట్లాంటిది అంటే పైన చెట్లు వచ్చి పశువులు తినిపోయినా కింద ఎక్కువ వాల్యూ ఉండే దాచిపెట్టుకుంటుంది అనమాట. ఆ ఎక్కువ వాల్యూ ఉండే దాచిపెట్టుకునే ఒక న్యాచురల్ పదార్థం ఏంటంటే పిండి పదార్థం, స్టార్చ్ అంటారు. ఈ స్టార్చ్ని దాచిపెట్టుకోవడం హైలీ కాన్సన్ట్రేటెడ్ అనమాట. దీన్ని అంటే బంగాళదుంప కానీ మనం స్వీట్ పొటాటో కానీ తినాల్సి వచ్చినప్పుడు ఎక్కువ స్టార్చ్ ఉండటం వల్ల వాటి గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ఒక ఆహారం తీసుకుంటే మనం రక్తంలో షుగర్ రిలీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం వైట్ రైస్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ 75-80 పైన ఉంటుంది. సో అందువల్ల ఈ న్యాచురల్ రూపంలో ఉన్నప్పటికీ ఇది డయాబెటీస్ వాళ్ళకు మంచిది కాదు. మిగతా బెనిఫిట్స్ ఉన్నప్పటికీ తినకుండా ఉండటమే మంచిది. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా? తినాలంటే ఎలాంటి నాన్ వెజ్ తినాలి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, అయితే ఎట్లాంటి నాన్ వెజ్ తీసుకోవాలనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఎక్కువ ఫ్యాట్ ఉండే నాన్ వెజిటేరియన్స్ కానీ ఎక్కువ ఫ్యాట్ ఉండే వెజిటేబుల్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా ఉండటమే మంచిది. సో మీరు ఎక్కువ ఫ్యాట్ ఉండే నాన్ వెజ్ జనరల్గా మటన్ అంటారు, మటన్, అట్లాగే రెడ్ మీట్, పోర్క్ అంటే పంది మాంసము, ఎద్దు మాంసము, మటన్, వీటన్నిటిలో మీకు ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. అందువల్ల అవన్నీ మీరు అసలు దాని జోలికి వెళ్ళకుండా ఉండటమే బెటర్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరికైనా కూడా మంచిది కాదు అది. మనం ఎటువంటి మాంసాహారం తీసుకోవచ్చు అంటే లీన్ మీట్ అంటారు, లీన్ ప్రోటీన్ అంటే చేపల్లో ఉండే ప్రోటీన్ చాలా మంచిది. మీకు తక్కువ అసలు ఫ్యాటే ఉండదు, ఆ ఉండే ప్రోటీన్ థిక్నెస్ కానీ దాని కాన్సన్ట్రేషన్ కానీ తక్కువ ఉంటుంది. సో అది మనకు ఆరోగ్యానికి మంచిది, డయాబెటీస్ వాళ్ళకు కూడా ఎటువంటి హాని చేయదు. మీరు ఎగ్స్ తీసుకోవచ్చు, ఎగ్ ఎల్లో కూడా తీసుకోవచ్చు. ఎగ్ ఎల్లోలో మీకు ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పటికీ దానివల్ల మీకు ఎక్కువ నష్టమేం జరగదు. దాని మీద చాలామంది డాక్టర్లలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎగ్ వైట్, ఎల్లో రెండూ తీసుకోవచ్చు. అట్లాగే మీకు యానిమల్ ప్రోటీన్లో ఏదైనా సరే చికెన్ తీసుకోవచ్చు, విత్ స్కిన్లెస్ చికెన్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే స్కిన్ కింద ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. మీకు చికెన్ తీసుకున్నా కూడా కనపడుతున్న ఫ్యాట్ అంతా సెపరేట్ చేసి క్లీన్గా ఓన్లీ చికెన్, లీన్ చికెన్గా తీసుకోవచ్చు. మీకు
అది ఆరోగ్యానికి మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా సమస్య ఏమి ఉండదు. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలామందికి ఒక భయం ఉంటుంది, అంటే మనం ఇది కూడా తీయగా ఉంటాయి కదా, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, తీసుకుంటే షుగర్ ఎక్కువ అవుద్దేమో అని అనుకుంటారు. అన్ని ఫ్రూట్స్ వల్ల అట్లాంటిది ఏమీ షుగర్ ఎక్కువ అవ్వదు. బ్రాడ్గా చెప్పాలంటే చెర్రీస్, బెర్రీస్, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీ ఇట్లాంటివి అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. వాటిల్లో మీకు షుగర్ పెంచేది ఏమి ఉండదు. కాకపోతే ఏదైనా మనం మోడరేషన్, ఎంత తీసుకుంటున్నాము, ఎంత పోర్షన్ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రూట్స్లో కూడా ఫ్రూక్టోజ్ అని ఒక ఇది ఉంటుంది, ఒక స్వీట్ లాంటి ఒక పదార్థము. ఆ ఫ్రూక్టోజ్ కూడా అంత ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. కాకపోతే మీరు యాజ్ ఎ హోల్ గ్రెయిన్, హోల్ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా మీకు నష్టమే ఉండదు. అట్లాగే మిగతా ఫ్రూట్స్ మీరు బనానా తీసుకోవద్దు. పచ్చి బనానా తీసుకోవచ్చు, మంచిదే. మనం కూర కోసం వాడుతుంటారు కదా, ఆ పచ్చి బనానా తీసుకోవచ్చు, పండిన బనానా తీసుకోకూడదు. అట్లా మీరు జామకాయ తీసుకోవచ్చు, యాపిల్స్ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, మిగతా అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సపోటా లాంటివి తీసుకోకుండా ఉండటం మంచిది. ప్లస్ మీరు యాపిల్స్లో కూడా కొన్ని రకాల యాపిల్స్ తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే హైబ్రిడ్ యాపిల్స్లో ఈ సిమ్లా వెరైటీ యాపిల్స్ కొంచెం ఎక్కువ పిండిలాగా ఉంటాయి, చూసారా? అటువంటి యాపిల్స్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇవన్నీ హైబ్రిడ్ వచ్చిన తర్వాత మీకు ఇంతకుముందు ఉండే తీపిదనం కంటే ఎక్కువ తీపి వచ్చేలా చేస్తున్నారు. అందువల్ల మీరు ఎక్కువ పిండిలాగా ఉండే యాపిల్ తీసుకోకుండా ఉంటే మంచిది. మిగతా ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. మీకు చాలామంది కామన్ ఫేవరెట్ టాపిక్ ఏంటంటే మామిడి పండు తినొచ్చా, తినకూడదా? చాలామందికి ఇష్టం. పచ్చి మామిడికాయ తీసుకోవచ్చు, తినే మామిడికాయ తీసుకోవచ్చు. అతిగా పండింది మామిడికాయ మీరు సీజనల్ ఫ్రూట్ కాబట్టి లిమిటెడ్గా తీసుకోండి. అంతేగాని 2 కిలోల మామిడికాయ నేను ఒక్కనే తింటా అంటే లోపల మొత్తం షుగరే ఉంటుంది. సో మీరు మిగతా భోజనంతో పాటు 1-1/2 పీసెస్ ఆఫ్ పండిన మామిడి పండైనా తీసుకోవచ్చు. ఎందుకంటే సీజనల్గా 1-2 మంత్సే ఉంటుంది. అంతేగాని మొత్తం అచ్చంగా మామిడికాయలు తింటే మీకు ప్రమాదమే. చాలా వరకు అంటారు సార్, ఫ్రూట్స్ తినొచ్చు, కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ తాగొద్దు అంటారు. ఎందుకు అంటే ఫ్రూట్స్ తినడం ద్వారా ఎప్పుడైనా ఫ్రూట్ని తినాలి, తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే మీరు ఫ్రూట్ని మీరు జ్యూస్ చేసే ప్రాసెస్లో పిప్పి మొత్తం తీసేస్తారు, పల్ప్ మొత్తం తీసేస్తారు. అప్పుడు మొత్తం థిక్ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూక్టోజే ఉంటుంది. దాంట్లో ఉండే ఫైబరు మీరు పక్కన పడేస్తారు. ఈ ఫైబర్ పక్కన పడేయడం అనేది షుగర్ పేషెంట్లకు మంచిది కాదు. అండ్ అంత కాన్సన్ట్రేటెడ్ ఫ్రూక్టోజ్ కూడా షుగర్ పేషెంట్లకు మంచిది కాదు. ఇంకా కొద్దిమంది ఈ ఫ్రూట్స్కి పైనుంచి షుగర్ యాడ్ చేస్తారు, ఇంకా ప్రమాదానికి పెంచడం తప్పితే ఏం లేదు. మీ ఫ్రూట్ని యాజ్ ఎ ఫ్రూట్ తినండి. యాజ్ ఎ ఫ్రూట్ తింటే ఏమవుతుందంటే ఫైబర్ ఉంటుంది, దాంట్లో న్యాచురల్ స్వీట్ షుగర్స్ ఉంటాయి, కానీ మోతాదు తక్కువ ఉంటుంది. అది కాకుండా మీకు మల్టీ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రకరకాలుగా వస్తాయి. ఎన్ని రకాల కలర్డ్ ఫుడ్ ఉంటే అన్ని కలర్స్ తీసుకోండి. ఆ ఫ్రూట్స్ కూడా కాంబినేషన్ మారుస్తూ ఉండండి. రోజు ఒకటే ఫ్రూట్ తినొద్దు, రకరకాల ఫ్రూట్స్ తింటూ ఉంటే ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క కలర్ ఉండే ఫ్రూట్స్లో మనకు ఒక్కొక్క రకమైన వైటమిన్, దాని ఆహారంలో ఉండే క్వాలిటీ మారుతూ ఉంటుంది. అది మీకు చాలా మంచిది. ఇప్పుడు గ్రీన్ ఉన్నాయి, గ్రీన్లో ఉండే దాంట్లో క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఎల్లో ఉంటుంది, కొంచెం రెడ్డిష్గా వస్తాయి ఫ్రూట్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆహారంలో మీకు ఉపయోగపడే పదార్థాలు మారుతూ ఉంటాయి, వైటమిన్స్ ఇట్లాంటివన్నీ. అవన్నీ మీకు మంచిది. అంతేగాని ఈ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు. జ్యూసెస్ తీసుకుంటే మీరు మొత్తం అంతా పిప్పి ఒరిజినల్ మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అది బయట వేసి, ఏదైతే తీసుకోకూడదో మొత్తం అదే తీసుకుంటారు. ఈ ఫ్రూక్టోజ్ అనే ఏదైతే షుగర్ ఉందో ఆ షుగర్ని మీ శరీరంలో ఏ శరీర భాగము అరిగించుకోలేదు, కేవలం లివర్ మాత్రమే అరిగించుకోగలుగుతుంది. ఈ లివర్ ఆల్రెడీ మీకు షుగర్ వచ్చిందంటేనే ఫ్యాటీ లివర్ వచ్చి ఆల్రెడీ స్ట్రెయిన్ అయ్యి ఉంటుంది. మీరు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రూక్టోజ్ చేస్తే డైరెక్ట్ ఫ్యాట్ కింద మార్చి దాచిపెట్టుకోవడం తప్ప ఏం చేయలేదు. సో అందువల్ల మీకు దానివల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగం జరగదు, నష్టమే జరుగుద్ది. సో అందువల్ల ఫ్రూట్ని ఫ్రూట్గా తినండి, మీకు కడుపు నిండుద్ది, వాల్యూమ్ యాడ్ అవుతుంది, ప్లస్ ఫ్రూక్టోజ్ ఓవర్లోడ్, షుగర్ లివర్ పైన లోడ్ ఏం జరగదు. అదే మీరు జ్యూస్ తాగారనుకోండి, ఒకటి లోడ్ ఎక్కువ అవుతుంది, క్వాంటిటీ త్వరగా లిక్విడ్ ఫామ్లో అరిగిపోతుంది, కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫుడ్ తీసుకుంటారు. సో అందువల్ల ఫుడ్ ఓవర్లోడ్ ఎక్కువ అవుతుంది. సో ఫ్రూట్ లాగా తినండి, చాలా మంచిది.
చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలో అనేది డాక్టర్ గారు మీకు ఎంతో చక్కగా వివరించారు కదండి. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక సమస్యతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండి మీ దివ్యవాణి టీవీ.